జరిగినటువంటి పరిణామాల పరంపరను, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వేదిక పైన ఉన్నటువంటి పెద్దలతో పాటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా సవివరంగా మనవి చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన 26-27 మాసాల పరిపాలనా కాలాన్ని గనుక విశ్లేషించుకుంటే ఈ ప్రభుత్వం యొక్క మూడు ఏ రకంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలిగితే, ఈ ప్రభుత్వ మూడు ప్రజలకిచ్చినటువంటి హామీలు కానీ, అనేక వర్గాలను రాజ్యాధికారంలోకి రావడానికి రెచ్చగొట్టి వాళ్ళ శ్రమను దోపిడీ చేసి వాళ్ళ భవిష్యత్తు పట్ల ఆశాజనకరమైనటువంటి అనేక హామీలు ఇచ్చి ఈరోజు కొన్ని వర్గాల ప్రయోజనం కోసం, ప్రత్యేకించి ఒక వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రపడ్డటువంటి ఈ ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సూచన చేస్తా ఉన్నా. ఈ ఇందిరా పార్క్ ప్రాంగణంగా మనం చేసేటువంటి ఆర్తనాదానికి స్పందించేటువంటి సంస్కారం కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి విజ్ఞత లేదు ఈ పాలకులకు అనేటువంటి విషయం స్పష్టమైంది. కాబట్టి ఒక నిరంతరమైన ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం కోసం తెలంగాణ అనలేనటువంటి పరిస్థితి నుండి తెలంగాణ ఇవ్వాల్సినటువంటి అనివార్యతను మనం ఏ రకంగానైతే సృష్టించినామో, అనలేని పరిస్థితి నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలుపుకోలేనటువంటి పరిస్థితులలో వాళ్లకు విజ్ఞప్తులు, హెచ్చరికలు చేయడం కాదు, మీ పీఠాలు కదిలించి మాకు న్యాయం చేసుకుంటాం అనేటువంటి దిశగా ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిళ్ళు. తెలంగాణ ఉద్యమాన్ని చూసిండ్రు కాబట్టి తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావడానికి ఆనాడు ఉన్నటువంటి యువత, విద్యార్థి లోకం పోషించినటువంటి పాత్రను చూసినటువంటి వీళ్ళు ఈ రెండు వర్గాలను కనుక నమ్మించగలిగితే, ఈ రెండు వర్గాలను కనుక రెచ్చగొట్టగలిగితే, ఈ రెండు వర్గాలకు కనుక మనం విశ్వాసం కలిగించగలిగితే అధికారం పొందడం సాధ్యం అనేటువంటి విషయాన్ని గమనించింది. కాబట్టి ఆ రోజు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్యార్థి లోకానికి జరిగినటువంటి కొన్ని అపశృతులకు భిన్నంగా అనేక రకాలైనటువంటి మభ్యపెట్టే హామీలు ఇచ్చి ఈరోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నదో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ద్వారా మిగిలినటువంటి బకాయిల విషయంలో కానివ్వండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చేసే విషయంలో కానివ్వండి, విద్యార్థి వర్గ ప్రయోజనం కోసం అవసరమైనటువంటి నిధుల విషయంలో కానివ్వండి, చదువుకున్నటువంటి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అనేక హామీలు ఇచ్చి ఈరోజు యూటర్న్ తీసుకొని ఇందిరా పార్క్ కేంద్రంగా మనం రోడ్డెక్కేటువంటి పరిస్థితి కల్పించింది. కాబట్టి ఈ విషయాన్ని ఆషామాషిగా తీసుకోకుండా ఇవాళ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి విషయమే కాదు, విద్యార్థి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. అదే రకంగా మేనేజ్మెంట్లకు సంబంధించినటువంటి విషయం. ఆ స్కూళ్ళల్లో, కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది భవిష్యత్తు జీవితాలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి వెరసి అనేక లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో తాత్సారం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గడచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వ నిర్వహణలో ఏ వర్గ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మనం అందరం గమనించినాం. కాబట్టి ఏ కార్యక్రమమైనా దాని ద్వారా వాళ్లకు ముట్ట చెప్పాల్సినటువంటి, వాళ్లకు రావాల్సినటువంటి వాటాలు దక్కించుకునేటువంటి కార్యక్రమాలకే బడ్జెట్ కేటాయింపులు కానీ, బడ్జెట్ విడుదల కానీ జరుగుతున్నది తప్ప విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చినా,
లేదా ఉద్యోగాలు ఇచ్చినా వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం అవకాశం లేదు కాబట్టి రాజ్యాధికారాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని లాభసాటి వ్యాపారంగా దోచుకునేటువంటి మార్గంగా ఈ ప్రభుత్వం ఎంచుకొని పనిచేస్తున్నది కాబట్టే దినదిన గండంగా విద్యార్థి లోకం యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. కాబట్టి గతంలో మనమందరం చదువుకున్నటువంటి రోజులలో లేదా చదువుకున్నటువంటి విద్యార్థులకు చెప్పేటువంటి రోజులలో దేశ భవిష్యత్తు కళాశాల గదులలో నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మరి మనందరికి కూడా తెలిసినటువంటి మాటే. అయితే ఇవాళ ఆ రకమైనటువంటి నిర్మాణం జరగాల్సినటువంటి భవిష్యత్ యువకుల జీవితాలు నడి రోడ్డు మీద పడేసినటువంటి దుర్మార్గం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా సమస్యలు తీరాలి అనంటే పాలక వర్గం తనకు తానుగా సంస్కరించుకునేటువంటి దిశగా లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు సీది ఇంగ్లీషే గీ నై నికల్తా అనేది ఒక సామెత. అందుకనే మన వాడి మన వేడి మన పటిమ ఖచ్చితంగా విద్యార్థి లోకం మేల్కొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. నిలదీసేటువంటి క్రమంలో మీకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరిగేటువంటి క్రమంలో ప్రతిపక్ష పార్టీగా శాసనమండలి సభ్యులుగా శాసనసభ వేదికగా మేము తప్పకుండా మీ ప్రయోజనాల కోసం మా వాణిని వినిపిస్తాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మీరు చేసేటువంటి పోరాటం ఎంత పదునుగా ఉంటే మా సహకారం కూడా అంతకు మించినటువంటి విధంగా ఉంటది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ బీసీ సమాజానికి విద్యార్థి లోకానికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా చాలా సీరియస్గా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు వారి మిత్ర బృందం ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలకు సన్నద్ధమై పనిచేస్తున్నటువంటి తీరును హృదయపూర్వకంగా అభినందిస్తూ మళ్ళీ మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఈ రోజు ఇక్కడ చేసినటువంటి ఈ ధర్నా ఫలితంగానే పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఆశాజనకంగా కాకుండా ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటే ప్రభుత్వ నిర్ణయాలలో చలనం ఆ స్థాయిలో ఉంటది. కాబట్టి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం కొనసాగింపు ద్వారా మాత్రమే మన సమస్యకు పరిష్కారం అవుతుంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము కూడా తప్పకుండా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించి మీకు న్యాయం జరగడంలో మేము మీ తోడుగా పయనిస్తాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇప్పటికైనా పాలకవర్గం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల మీ దుర్మార్గం వల్ల విద్యార్థి లోకంలో కొనసాగుతున్నటువంటి ఈ అలజడి ఆందోళనగా పరిణామం చెందక ముందే తప్పకుండా వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ మరొకసారి గుర్తు చేస్తున్నా మీరు చేసేటువంటి కార్యక్రమాలకు మేము తోడుగా ఉంటాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ.